హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి స్లింగ్ షాట్ తో బెలూన్ కొట్టే ఛాలెంజ్. ఈ క్యాటర్ బాల్ తో అక్కడున్న 10 బెలూన్లు 10 ఛాన్సుల్లో ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళైతే సేఫ్. నేను మనిద్దరం సేఫ్ లేరా. ఎవరైతే తక్కువ బెలూన్లు బాల్ కొడతారో వాళ్ళకైతే వ్యాక్స్ బెలూన్ ఎంటుకల మీద వేసి పీకే పనిష్మెంట్. లాస్ట్ ఇద్దరికి వ్యాక్స్ పనిష్మెంట్. ఇద్దరికి ధీరజ్కి ఎక్కువ ఉన్నాయి, నాకున్నాయి, ముగ్గురికి తక్కువ ఉన్నాయి. అయినా జుట్టుకైనా వేస్తా, కాలుకైనా వేస్తా, ఎంటుకలు ఉంటే ఆడ ఖచ్చితంగా వేస్తా. మా ముగ్గురికి లేవు కాబట్టి మేము ముగ్గురే సేఫ్ అవుతాం అనిపిస్తుంది. మనిద్దరం సేఫ్ అవుతాం తమ్ముడు. ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు సెకండ్ ఆడతారో దమ్మురుగా నొంగబెట్టి నెంబర్ లేద్దాం. లేదు కరెక్ట్. ఎవరికే మోను సన్న కొట్టు శివ. ఎవరికే? నాకే. ఎంత మనశ్శాంతి ఉంది. ఎవరికే? ధీరాజ్. ఎవరికే? హర్ష. నువ్వే ఫోర్త్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ కొట్టేద్దాం అనుకుంటే ఫస్ట్ నాకే వచ్చి ఏమంటే తెలివితో. ధీరజ్ రెడీ. కన్నున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు కళ్ళ చూస్తాడు. ఓకే యాడ చూస్తావో ఆడైనా చూస్తాం, మాకు అన్నీ ఉన్నాయి. ఏమీ లేనాడు ఎద్దు ఎట్లా చూస్తావు ఆ పక్క చూస్తాడు. ఇట్లంతే ఏమీ లేనాడు ఇట్లంతే. పద రెడీ. ఈ ఛాలెంజ్ అయితే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే హర్ష 10 రాళ్ళు ఏరుకో. హర్ష ఫస్ట్ అట్లా ఏరుకోను. కౌంట్ చేస్తాం. నువ్వు కౌంట్ అయిన చేసుకుని 10 రాళ్ళే కొడతా. ఏరిద్దినా? ఏడొద్దు. రెడీ. మొదలు పెట్టప్ప మొండాట. తీసుకో. రెడీ. 3, 2, 1 స్టార్ట్. మిస్ అయినట్టు వద్దులే, మనం ఆనందపడాలి. మిస్ పడినప్పుడు మిస్ వద్దు. 1, 2 అవదా హర్ష అవుతుంది. పెద్ద రాళ్ళు తీసుకో హర్ష అన్న మాటిను. చిన్న రాళ్ళతో పాడదు. 3కి 1. ముందుగా వాడు దొంగ కాదు, ఇద్దో దొంగ. 4 50 బెలూన్లు పగలు కొట్టినాడు. ఆ రాళ్ళు పోయి ఆరుకొచ్చుకుంటా. కరెక్ట్ గురి పోయినా. ఐదేనా? 5లో 2 బాల్ కొట్టినాడు. 6 రాళ్ళలో 3 బెలూన్లు. 7 4. లాస్ట్ ఇట్లా బాల్ కొట్టబట్టే లాస్ట్ 3 హ్యాట్రిక్ కొట్టినాడా? 8 అయితే హ్యాట్రిక్. ఇంకా 2 ఉన్నాయి. 5 బాల్ కొట్టినాడు. బాగోలు మనకది చెప్పు. 9 హౌలే మోసం వద్దు. లాస్ట్ సారి 5 బాల్ కొట్టినావు బెలూన్లో. 5ఏనా? 5. ఇంకొకటి ఉంది. హర్ష పగలు కొట్టారు సార్. నిన్ను ఇన్స్పిరేషన్ నేను తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ వచ్చినందుకు. నువ్వు నెక్స్ట్ ధీరజ్ గాడా? నెక్స్ట్ ధీరజ్. నన్ను ముంచేస్తావు హర్ష నువ్వు. ఇంకొకటి తప్పి 10 6 బెలూన్లు. హర్ష అయితే 10లో 6 బెలూన్లు పగలు కొట్టినాడు. వానికి ఏం టెన్షన్ ఉండదు. ఇంకా హర్షకి అయితే టెన్షన్ ఉండదు.
నాకు మోనుకైతే ఫుల్ టెన్షన్. నాకేందబ్బా? హర్ష అయితే 10 రాళ్ళల్లో 10 హర్ష అయితే 10 ఛాన్సుల్లో 6 కొట్టినాడు. 6 అని చెప్పి 5 చూపిస్తున్నావా? 6 కొట్టినాడు. ధీరజ్ ఎన్ని కొడతాడో చూద్దాం. చూద్దాం. కమాన్ ధీరజ్. రాళ్ళు చూడు. రెడీ 3 2 1 స్టార్ట్. ఏ పెద్ద పెద్ద రాళ్ళు ఏరుకుంటా. పెద్ద వేరుకుంటే మూట. చిన్న రాళ్ళతో సైడ్లకి వెళ్ళిపోతుంది. గాలి ఎక్కువ తోలుతుంది. మన చేతులు పెద్దవే, వాడు మనిషి పెద్ద. ఫస్ట్కే కొట్టా. ఎట్లా చెప్తే నేను చెప్పేది కదా. కొడతాడు. అన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఏరుకుంటున్నాడు. వాడు మనిషి పెద్దగా ఉన్నాడు, చెయ్య పెద్దగా ఉంది. నాకు అట్లా కొట్టిస్తావా? బ్యాటరీ బాల్ కూడా పెద్దగా ఉంది. ఒకటేం కొట్టినాడప్ప, మళ్ళా కొట్టలేడు. ఇంకా కొడతాడు. ఆడ ఇయ్యాలి. చూడు ఇది మిస్. చూడు ఇది మిస్. చూడు కొడతాడు. ఇది 2 ఏంది ధీరాజ్? నాకు తెలిసి 10 కొడతాడు. అదే అనిపిస్తుంది వాడే. కమాన్ ధీరాజ్. అన్ని పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఏరుకుంటున్నావు. నేను ఏరిస్తాలే. అదొద్దా? పడిపోయింది దాన్ని వాడ్డపాడు. ఇంకా సైడ్కి వేసినాను. 3 కొట్టే హ్యాట్రిక్. అదే చెప్తాను, 10 కొడతావు ధీరాజ్. నాకు కొట్టిస్తావు అట్లా? నీ ఛాలెంజ్ నేను ఆడితే ఇంకా నువ్వు వ్యాక్స్ పీకించుకుంటావు కానీ నీ ఛాన్స్లో కొట్టకపోతే. 4కి 4 కొట్టా. నువ్వు ఇంకా ఈడే ఆడున్నావు. పోయి ఆ 4 రాళ్ళు తెచ్చుకోపో. లేదు పరిగెత్త. హర్ష వద్దు, ఇంకా ధీరాజ్ వేరకొచ్చుకుంటా. అందుకే 4కి 4 అయినాయి. దానికి పక్కన నిలబడి రాళ్ళు ఆడుతున్నాడని చూస్తాను. 5 అట్లా వేయండి. హర్ష 2 బాయ్ అట్లా పిన్సుతో గుర్తు పగులుతుంది. పగులు ఇది తీసుకోరా. ఇచ్చేదైనా మంచిది అంటే ఇట్లా 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 స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ అట్లా మిస్ అయిందంటే ఇట్లా బుల్లెట్ మాది ఇట్లా బుల్లెట్. టెక్నాలజీ 5లో 4 బాల్ కొట్టినావు. 6 6లో 5 ఇంకా అయిపోయి. ఇంకా 4 ఉన్నాయి. ఇంక దాటేసట్టే. 4లో 1 కొట్టలేడా ఈజీగా? కళ్ళు మూసుకొని కొడతావు రా ధీరాజ్. 4 కొట్టినావు అంటే నా ఛాన్స్ ఆడిరా ప్లీజ్ రా. నీ ఛాన్స్ ఆడి అన్నప్పుడే మిస్ అయిందంటే నాకెందుకో నువ్వు వెనకబడుతుంది. నాకేం ఆడిరా, ఖచ్చితంగా గెలుస్తావు. ఇవాళ ఓడిపోతే నువ్వు వ్యాక్స్ బిగించుకుంటాలే. 7-5 ఆడిస్తాడంట్లేప. 8 6 ధీరాజ్ 8లో 6 బెలూన్లు. ప్లీజ్ రా నా కోసం ఒక్క 5 షాట్లు 5 షాట్లు నేను వేస్తా. మళ్ళీ ఫెయిల్ అయినారా? ఆన్సర్లు కూడా రాయాలంటారా? నాకు తెలిసి వీడు పిట్టల ధర అనుకుంటా శివ. సంక్రాంతికి పిట్టల ధర గోల్ కొట్టాడు. అట్లాంటి పనులు పిట్టల ధర. ఇప్పుడు మా అందరిలో కంటే నీదే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి 9 ఇది వాడు. ఇది ఖచ్చితంగా 9లో ఇంకొక బెలూన్ ఉంది, ఇంకొక రాయి ఉంది. ఖచ్చితంగా కొడతావు దాన్ని. నా మాట నువ్వు చెప్పిందే తీసుకున్నాడా? తీసుకోవాలి. యాद నువ్వు చెప్పింది ఇదే ఇది. ఇది ఒకటి మిస్ అయితే నేను 6 కొట్టినా. ధీరజ్ హర్ష ఇద్దరు 6 6 కొట్టిండేది. నెక్స్ట్ డమ్మురుగాడు. ఎనిక్కిరే ఇక్కడ కదా కెమెరా కొట్టు. అక్కడ కొడితేనే మేలు మనకి. కొట్టు. ఒక 5 కొట్టి ఎనిక్కి 6 ముందరకు కొట్టు. సరేపా. అప్పుడు 11 అవుతాయి. రెడీ 3 2 1 స్టార్ట్. చేతులు వస్తున్నాయి. నువ్వే లాస్ట్. ఇంకా 1 లేదులే పైకి కూడా వస్తలే. కమాండో మోర్ గొర్రోడు. అందుకే ఫస్ట్ వల్లే. ఇదేరా మాకు కాల్సిండేది. 10 అట్లా మిస్ చేయరా. ఇది కొడతాడా? మిస్ అయిపోయినా. మిస్ 3
ఒకటి ఇంకో 3కి ఒకటి కొడతాడు తప్ప 4 కమాన్ డంబోర్ నువ్వు కొడతావులేరా నాకు తెలుసు కానీ వాళ్ళ మాటలు నమ్మొద్దు నా మాటలు ఒక్కటి వింటాండు 4 కంట్రాపర్ కేసు వీక్ ఏదో ఐబ్రోస్ ఒకటి 5కి 2 5 5కి 5 కొడతాడు చూడండి 5 పక్కనకే లేదు కొడతాడు పక్కకి ఎదిరొచ్చు 6కి 2 ఇంకా 4 కొడితే 6 కొట్టినట్టు అవుతుంది లేకపోతే వస్తాడు మీకంటే ఇప్పుడు ఇది మిస్ అబ్బా 7కి 3 ఇంకా ఇప్పుడు 3 కొట్టా డంబోర్ ఇంకా మన ఇద్దరు ఉన్నామా 8కి వానంత అభిమానం అయితే కొట్టలేనా నేనైతే నేనంతలే 8కి 3 9కి 3 చేయి కనపడలేదా 5 10కి 3 అప్పా 10కి 3 ఇప్పుడైతే నేనే 8 4 వస్తాడు 4-5 పనిష్మెంట్ 3 2 1 స్టార్ట్ ఒకటి మిస్ తుస్సు ఒకటి 2 అబ్బా క్యాచ్ పట్టుకుందాం అనుకోండి దీన్ని అబ్బా లెఫ్ట్ హ్యాండా 3 3ట్లో 2 నా వెనకలు రాసివా 4 నాది నేనే నాకు చెప్పినా పడుతుంది 4 5కి 3 5 ఉన్నాయి 6 6ట్లో 3 7 ఇంకా 3 కొట్టారా మిస్లే 8 సత్యంది కొర్రే 8 శివాజీ కినాడు 9 అయ్యయ్యో వ్యాక్స్ 9 ఇంకో రాయిందే 10 అయిపోయినాయి 3 అంట 3 ఇప్పుడు శివాకే నేనంటే మీరు గడ్డ కూడా పీకేస్తా మెంటల్ 6 కొట్టినా 3 అంట లక్ష్మి ధీరజ్ గాడు హర్ష 6 కొట్టి సేఫ్లో ఉన్నారు నేను డంబూర్ గాడు 3 కొట్టి సూట్ కేసులో ఉన్నారు సూట్ కేసులో ఉన్నాము మా జతకి మోనో వస్తాడు వీళ్ళిద్దరికి మేము సేఫ్ లో ఉన్నాము శివాను లోకేష్ సూట్ కేసులో ఉన్నారు మోను గాడు సూట్ కేసులోకి వస్తాడు వాడి సేఫ్ లెక్క రెడీ 3 2 1 స్టార్ట్ 9 కొడతాడు అయిపోయింది నాకు కథం ఒకటి స్లోగా నిదానంగా కొట్టు టైమర్ ఏం లేదు దీనికి లేదు ఇది 7 కొడతారా 7 కొట్టేసారి 2 నిదానంగా నిదానంగా 7 కొడతాడు ఆ సైజు రాయిలు తీసుకోరా పెద్దవి ఇంతలా ఉన్నాయి గుండ్రాయిలు పెద్దవి తీసుకుంటేనే పడతాయి 3 ఆ సైజు రాయిలు ఎత్తుకో శివా చెప్పి నిన్ను ఇంతలా గుణకరాలు తీసుకుని 4 కొట్టినా చాలు ఛాన్స్లు ఉన్నాయిలే 4 ఈయన దళితుడు పడే రేసివా 2 పళ్ళు వేసి కమాన్ మోను కొడతావు లేదా 4 వాళ్ళు 3 కొట్టినా చాలు ఇంక అంతే 5 ఇంకా 2 కొట్టినా చాలు 5కి 2 కొట్టినాడు ఇప్పుడు ఇంక 2 కొట్టినా 2 ఈజీ కొట్టుతాడు 6 ఇంకా 4 ఛాన్సుల్లో ఒకటి కొట్టి యాద కూడా చెప్పు అదే కొడతా ఏ కొట్టినా స్వామి ఛాలెంజ్ రా ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన కొట్టరా వాళ్ళకి చెప్తాను ఛాన్స్ అయితే దాని కింద కొట్టు 7 7కి 4
7కి 4 కానిలే డంబు కాదు సేఫ్ లోకి వచ్చి మన టైం బ్యాడ్ పగిలినట్టే పగిలినట్టే అదే 8కి 5 9కి 6 లే అదొకటి మిస్ చేశారా చేశారే. మన ముగ్గురు ఒకటే ఆర్ఆర్ 666 ట్రిపుల్ ఆర్ రా వాళ్ళిద్దరూ 6 కొట్టినారు. నాకు ఇంకో ఛాన్స్ ఉంది. ఇంకోటి కొట్టినానంటే నేను టావర్లో ఉంటా ఫస్ట్లో. ఎగ్జామ్ రాయిపో. నాకు తెలిసి ఇప్పుడు అట్లా ఆ 4 కొట్లు 50 కొట్లు చెప్పి అదే కొడతా. యాదవ్ ఒకటి కొట్టు చిటికినేళ్ళు కొట్టు చిటికినేళ్ళు. వదిలే యాదవ్ ఒకటిలే నీకే నేనేమి ఇప్పుడు 6లోనే ఉన్నా. నేను డంబులు ఇంకోటి తెలుసు స్టార్టింగ్ లో ఎవరో చెప్పిరా జంబూర్ నువ్వు నేను ఇద్దరు సేఫ్ అవుతాం రా సేఫ్ అయినాడు వెనకాల నుంచి నువ్వే చెప్పినావు. ఎండుకైతే ఎవరెవరికి లేవో వాళ్ళ సేఫ్ అవుతాం అనుకున్నాం. నేను డంబురుగాడు అయితే మేము మనసులు గెలుచుకున్నాం. ఓడిపోయిన వాళ్ళకి వ్యాక్స్ స్ట్రిప్స్ ఇంటికి ఎత్తపోతా. బాగా కనబడుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ఇవి మాయమైపోతున్నాయి. భయం అవుతుంది దాచి. ఓహో రెండు ఎట్లా ఫస్ట్ వచ్చినాయి శివాకి వీకేద్దాం. ఇద్దరికి ఒకటేసారి ఆ థ్రిల్ ఉండదు అనమాట. వ్యాక్స్ స్ట్రిప్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఒకటి కాదు రెండే వేసేది. ఒకటే ఏమని ఉండదు ఒకట్లో 2 ఉంటాయి కాబట్టి 2 ఇలా ఇప్పుడు ఫస్ట్ అయితే శివాకి వీకేద్దాం. ఇద్దరికి ఒకటేసారి తీయాలంటే కొద్దిగా కష్టము. ఆ థ్రిల్ మిస్ అయిపోతాం. ఇదో తీసుకో ఫస్ట్ ఉండు. పై నుంచి కిందికి ఎత్తా ఉండవు గడ్డ ఎత్తు. ఇది ఇట్లా పట్టుకో. ఇది ఇట్లా పట్టుకో కిందికా కడుపుకి ఏంద్రలే ఏరా ఇంటికి లేకుండా చేస్తారేమో మీరు ఆపరేషన్ చేస్తున్నారు ఐసీలో. అట్లే ఉందిరా. గ్యాస్ అలసట దొమ్మలు మంట ట్రిమ్మర్తో కట్ చేయండి. ఇది ట్రిమ్మర్ కన్నా ఇంకా నున్నగా అవుతుంది. ట్రిమ్మర్తో 1 0నే. దీంట్లో -0 2 -1 షేట్ రుద్దుతంటే నత్తందిరా. రుద్దితే నాయదిలే శివ. పై రుద్దుతారు రొంచేపు ఉన్నిండి ఎందుకంటే బాగా ఆరలేదు ఇది. బాగా ఆరితే ఈజీగా వచ్చేస్తుంది. ఊరికే నదికి అట్లా గమ్ వస్తుంది అంతే. రొంచేపు ఉండు. ఈడేం ఎక్కువ ఎంటుకలు లేవు కానీ ఇటు పైన దానికే ఫుల్గా ఉన్నాయి. ఇద్దా అబ్బా చాలా నొత్తందిరా. మీరు రుద్దుతంటేనే నొప్పిస్తుంది. ఇంకా ఆరలే. ఆర్సీబీ చేస్తా ఇన్స్టాలో కూడా అంటాడు సేమ్ ఉండి ఇంకా ఆర్సీబీ చేస్తాను అది ఆరిని ఇది బాగా ఆడిపోయిందిరా ఫస్ట్. ఇది సెకండ్ దిక్కుడే పెట్టట్లే. కడుపు నొప్పిస్తుంది ఏమని తిక్కలే. స్కాన్ చేస్తా ఏమున్నాయి కడుపు. శివ నీకు పిల్ల ఉంది శివ. స్కోప్ డాక్టర్ ఉండు భయం అవుతుందిరా. ఏం కంపడే ఇంటికి ఉన్నాయా పోతాడు. నువ్వు తలకాయ పైకి ఎత్తి ఇట్లా ఇట్లా ఓకేనా? ఓ మాటకి రెడీ తలకాయ పైకి ఎత్తు. 3 2 అట్లా చెప్పి రెడీగా ఉంటాడు. చెప్పకూడదు మీకేలా ఉండి ఇంకా రుద్దుతానా కానీ అప్పుడే కళ్ళలో మంట అవుతుందిరా. అబ్బా అన్ఎక్స్పెక్టెడ్. ఇది చూపి ఏం శివా సేమ్ టాటూ వేసుకొచ్చుకున్నావు నువ్వు కూడా. ఇది చర్మము చాలా లూజ్ రా. లూజ్ అంటే ఎట్లా చర్మం మూసొచ్చేస్తుందేమో భయం నాకు. చూడండి కాదురా నా చర్మం చాలా సాఫ్ట్ అయితే చూడే. ఉండు ఇప్పుడు నేను మిగతా నేనే. అది సాఫ్ట్ శివ ఇది పీకేది కూడా. ఉండు ఏ ఆర్లే కింద నుంచి పైకి వీకలరా. కింద నుండి కాదు పైన నుంటే లేరా. కాదులే నువ్వు చేయొచ్చు. ఇది బాగా వచ్చింది. కాదు ఇక చూడు ఇది మధ్యలో గోడ ఉంది. ఇక చూడు పక్క పడింది ఇక చూడు ఇదేందో. నెక్స్ట్ నేనే శివ. నా చర్మము చాలా భయం అవుతుందిరా. తక్కువే వచ్చినాయి. దీంట్లో చూడచ్చు కోపలు వచ్చినాయి. డంబురుగాడికి ఆడలేదు. అప్లై
కింద రే ఎందుకు లేవానికి దీన్ని నువ్వు గెలకద్దు మధ్యలో చూడు పట్టుకోండి ఇంత పట్టుకున్నాడు. అబ్బా ఇంకా తిక్కేటప్పుడే యాక్టింగ్ స్టార్ట్. తిక్కేటప్పుడు మంట అవుతుందిలే. డంబూర్ బొగ్గిలో ఉండే ఎంటుకలు కూడా వచ్చేయాలి ఇప్పుడు ఈయనకి నాగరైతే. డంబూర్ ఏయ్ ఇట్లా స్టిఫ్ గా పెట్టు బాడీ నిగుడుకో. బాడీ అప్పా ఏ బాడీ స్టిఫ్ పట్టు, సిక్స్ ప్యాక్ పెట్టరా ఇట్లా. నాకైతే అంటే ఇట్లా మంట మంట అవుతుంది. ఏమని చేస్తున్నారు అనుకుంటారు. డమ్మూరు గారికి యాడ తీడుతా. ఈయన కొంచెం గడ్డమని వచ్చింటే గడ్డానికి కానీ నాకైతే ఓ పక్క మంట అవుతుంది, ఓ పక్క నవ్వు వస్తుంది. ఇంకనే పీకేది అట్లరా. ఫస్ట్ పైన పీకేయండి. నేను ఉన్నాడు పైన ఏముంది ఇంకా తనాలా ఇక్కడ గ్యాప్ ఉంది. వచ్చేతలే ఇప్పుడైతే తిక్కు తిక్కు. హర్ష బాగా దిక్కుతున్నాడా? ఏ నీకు తిక్కే రాదు పక్కన. పీక్ పీక్ పీక్. ఇప్పుడు లోకేష్ గారికి డిజైన్ వచ్చింది. ఉండేది కాస్తారో వానికి అవి కూడా పీకేస్తారు కదా. జిమ్ కంటానులే. దిముక్కు కాదురా వానికి నాయకట్లుంటే. ఇది అసలు చూసలేనిది శివ. శివ చేతినే శివ, కొంచెమన్నా న్యాయం ఉండదు. సూట్ కేసులో ఒకరే ఉన్నారు కదా, ఇద్దరే ఉన్నారు కదా అట్లా. ఉండే కొన్ని ఎంటుకలు కూడా వచ్చేసారు. సరిగ్గా రాలేదు రాడా? బొగ్గిలి చుట్టూ బొగ్గిలో ఉండే ఎంటుకలు కూడా వచ్చేసినాయి. చూడు ఇటు సేపు పడింది, రౌండ్ సేపు. ఎవరు విన్నుండయి? నీవేనప్ప. ఇప్పుడైతే వీళ్ళిద్దరివి అవార్డులు ఇవి అయితే. చెప్పు డంబూర్. మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను డంబూర్ గాడు ఇలా ముగ్గురు మంచిరాళ్ళు ఏరుకొని బడాయికి పోతే బొచ్చు ఊడిపోయింది. బడాయికి పోయి బొచ్చు ఊడిపోయింది. మోసం జరిగింది. మోసం నాకైతే చాలా పెద్ద మోసం జరిగింది. స్టార్టింగ్ లో డైలాగ్ చెప్తే నువ్వు నేను సేఫ్ రాను. డంబూర్ గారి జత పోయి నేను కూడా బట్టలు ఇప్పించుకున్నాను. వాళ్ళ జత పోయింటే బాగుండు. ఈ ఛాలెంజ్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా యా ఊరి నుండి చూస్తున్నారో ఖచ్చితంగా మీ ఊరు పేరు అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ శివ. బాయ్ బాయ్.